హాయ్ ఫ్రెండ్స్, సభీకో నమస్కార్. మనం ప్రీవియస్ వీడియోలో అడిషన్ గురించి నేర్చుకున్నాం కాబట్టి అంటే ఎట్లా ఫాస్ట్ అడిషన్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ గురించి నేర్చుకుందాం. రైట్ గైస్, మనం ఇప్పుడు సింగిల్ డిజిట్ అడిషన్ అనేది సబ్ట్రాక్షన్ అనేది చేద్దాం. సేమ్ సబ్ట్రాక్షన్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అడిషన్ అంతే. అంటే మనం ఇప్పుడు 2 డిజిట్స్ చేస్తే మనకు అర్థమవుతాయి. ఫస్ట్ అయితే సింగిల్ డిజిట్ చేద్దాం. 7 మైనస్ 3 ఎంత? 4. 8 మైనస్ 5 3. 6 మైనస్ 1 5. 5 మైనస్ 4 1. 7 మైనస్ 2 5. 8 మైనస్ 8 0. 9 మైనస్ 4 5. 7 మైనస్ 6 1. 3 మైనస్ 1 2. 2 మైనస్ 1 1. 8 మైనస్ 6 2. 9 మైనస్ 5 4. జనరల్గా సింగిల్ డిజిట్ అడిషన్ మనకు సింగిల్ డిజిట్ అడిషన్ కానీ సింగిల్ డిజిట్ సబ్ట్రాక్షన్ కానీ మనకు మైండ్లో ఉందనుకో, మనం 2 డిజిట్ అడిషన్స్, 3 డిజిట్ అడిషన్స్ అండ్ 2 డిజిట్ సబ్ట్రాక్షన్స్, 3 డిజిట్ సబ్ట్రాక్షన్స్ ఈజీ అవుతాయి. రైట్, ఇప్పుడు అదే 7 నుంచి వెళ్ళి 3 తీసేస్తే 4, అదే 3 నుంచి వెళ్ళి 7 తీసేస్తే ఇట్లా మనం వీఆర్ గోయింగ్ టు సాల్వ్ మెంటల్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అనేది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ అడిషన్ అని చెప్పిన కాబట్టి సపోజ్ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. 7 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 4 మనకు ఎట్లనో తెలియదు. 7 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 4 అని మనకు తెలియదు అనుకుందాం. సపోజ్ ఇప్పుడు 7 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఈ -3 అటుపోతే ఏమవుతుంది? +3 అవుతుంది. అంటే ఈ 3కి ఎంత యాడ్ చేస్తే మనకు 7 అవుతుంది. 3కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుంది? 4. సో ఎక్స్ ఈక్వల్ టు 4 అయినప్పుడే ఇది 7 అవుతుంది. అంటే 7 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 4. మనం ఇప్పుడే మనం సబ్ట్రాక్షన్ అనేది అంటే స్పీడ్ సబ్ట్రాక్షన్ అనేది ఇట్లనే చేయబోతున్నాం. ఓకే రైట్. ఓకే, లెట్స్ డూ సబ్ట్రాక్షన్. నేను ఆల్రెడీ మీకు మెథడ్ చెప్పినాం. ఏంటిదంటే మనం ఇక్కడ ఒకటి ఎక్స్ అనుకోవాలి, ఈ నెంబర్కి ఆ ఎక్స్కి ఎంత కలిపితే అంత ఆన్సర్ వస్తాయని మనం చెప్పినాం. ఇప్పుడు ఏం లేదు, ఏంటిదంటే ఇప్పుడు 72 ఉంది, 65 ఉంది. నేను చెప్పిన సబ్ట్రాక్షన్ అంటే వన్ టైప్ ఆఫ్ అడిషన్ అని చెప్పిన. మరి ఇట్లా ఇప్పుడు 70లోకి వెళ్ళి జనరల్గా జనరల్ మెథడ్ ఏంటి? 70 to 65 రైట్. 12లోకి వెళ్ళి 5 పోతే ఎంత? 7. 6లోకి వెళ్ళి 6 పోతే ఎంత? 0. అంటే నీకు 7 వస్తాయి ఆన్సర్. ఇక నువ్వేం చేయాలంటే ఈ 65 ఉంది, ఈ సెకండ్ నెంబర్, ఈ నెంబర్కి ఎంత కలిపితే 72 వస్తుంది. ఓకేనా? నీకు 5కి 7 కలిపితే 12, అంటే నీకు లాస్ట్ యూనిట్ డిజిట్ 2 వస్తుంది. ఇక్కడ 72 అంటే 65 + 7 ఎంత? 72. అంటే ఇది 7 రైట్. ఇంకా అయిపోయిందా? ఓకే, ఐ యూస్ బ్లాక్ పెన్ ఓన్లీ, పాడతలేదు. 39కి ఎంత కలిపితే 85 వస్తుంది? 9 + 6 ఎంత? 9 + 6 కలిపితే 15 కదా. అందుకే సింగిల్ డిజిట్ అడిషన్ అనేది మనం ఫస్టే నేర్చుకుంటే మనకి ఈజీగా అవుతాయి. 9కి ఎంత కలిపితే 5 అవుతుంది? 9కి 6 కలిపితే 5 అవుతాయి. 9 + 6 ఎంత? 39 + 6 ఎంత? 45. 45కి ఎంత కలిపితే 85 అవుతుంది? 45కి 40 కలిపితే 85 అవుతాయి. ఇక్కడ నువ్వు 6 కలిపినావు, తర్వాత 40 కలిపినావు, 46. నెక్స్ట్ 27కి ఎంత కలిపితే 49 అవుతుంది? 2. 22. 27 + 2 29. 29కి ఎంత కలిపితే 49 అవుతుంది? 20 కలిపితే 29 + 20 49. మనం ఆల్రెడీ 2 కలిపినాం కాబట్టి ఇది 22 రైట్. 73 19. 19కి ఎంత కలిపితే మనకు 3 అవుతుంది? 19కి 4 కలిపితే 3 అవుతుంది, అంటే 23 అవుతాయి. 23కి ఆల్రెడీ 4 కలిపినాం, గుర్తుపెట్టుకోరు. అంటే 4 కలిపినాం ఫస్ట్. 19కి 4 కలిపితే 23 అయింది. 23 కాస్త 73 కావాలి. 23 + 50 ఎంత? 73. అంటే 54. 54 ఈజ్ ద ఆన్సర్. అంటే ఇది ఫస్ట్ కొంచెం మీకు డిఫికల్టీ అనే ఉంటుంది, కాకపోతే మీరు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్
ఊక ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది ఈజీ అవుతుంది. అంటే నేను చెప్తున్నా కొంచెం మీకు డిఫికల్టీ అనిపిస్తుంది, అబ్బా ఇది చేయడం కంటే అట్లనే చేసుకోవడం బెటర్ కావచ్చు అని అనుకుంటున్నారు. దట్స్ నాట్. నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలెడతావు నీ మైండ్ క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, ఈ మెథడే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ 85 ఉంది, 75 ఉంది. 75కి 10 కలిపితే 85, 10, దట్స్ ఇట్. 64 ఉంది, 17 ఉంది. అంటే ఇప్పుడు 27, మనకు 14 అంటే 7 7 7 14. 27కి 7 కలిపితే ఎంత? 34. 7 కలిపినాం. 34 64 కావాలంటే ఎంత? 37. అంటే 30 కలపాలి. ఫస్ట్ 7 కలిపినాం, తర్వాత 30 కలిపినాం. 37. అరే క్యా హువా, మా పాడతానే లేవు. 37. నెక్స్ట్ 35లోకి వెళ్ళి 23 తీసేస్తే ఎంత? 23కి మనకు ఎంత కలిపితే 5 వస్తుంది? 12. అంటే 23కి 2 కలిపితే 5 వస్తుంది. ఇక్కడ మనం 12 కలపాలి. అంటే ప్లస్ 25 ప్లస్ 2 25 ప్లస్ 10 ఎంత? 35 కదా. అంటే మనం 12 కలిపినాం. ఇక్కడ 23కి 12 కలిపితే 35 అవుతాయి. 95 ఉంది. 82కి ఎంత కలిపితే 95 అవుతుంది? ఫస్ట్ ప్లస్ 3 కలపాలి, 85 అవుతుంది. అంటే 13. 85కి 10 కలిపితే 95. 2కి 3 కలిపితే 5, 85 అయింది. 85కి ప్లస్ 10 కలిపితే 95 అవుతుంది. 13. చెక్ చేసుకున్న తర్వాత 17కి 37లోకి వెళ్ళి 17కి ఎంత కలిపితే లాస్ట్ డిజిట్స్ ఏమంటే మనకి ఈజీగానే వేయచ్చు. 17కి ఎంత కలిపితే మనకు 37 అవుతుంది? 20. 64 16. 6కి ఎంత కలిపితే మనకు 4 అవుతాయి? 6కి 8 కలిపితే 14. అంటే 8 కలిపినాం. ఇక్కడ 8 కలిపితే ఎంత అయింది? 24 అయింది. 24 ఇక్కడ 64 ఉంది. అంటే మనకు 24కి 40 కలిపితే 64 అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ 8 కలిపినాం, తర్వాత 40 కలిపినాం, 48. నువ్వు ఇట్లా టేబుల్లో వేసుకోకుండా చేయనీకి ఇదంతా. 82 మైనస్ 19. 9కి 3 కలిపితే 12. అంటే ఇక్కడ 19కి 3 కలిపితే 22 అయింది. 22కి ఎంత కలిపితే మనకు 82 అవుతుంది? 22 ప్లస్ 60, 82. ఇక ఫస్ట్ 3 కలిపినాం. సో 63 ఈజ్ ద ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. కొంచెం డిఫికల్ట్గానే ఉంది, మీకు అర్థమవుతుంది అనుకున్నా, అర్థమవుతుంది అని అనుకుంటున్నా. మీరు ఈ మెథడే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అట్లా మీకు చాలా ఈజీ అవుతుంది.